మచ్చికలోన భూని వెలిమట్టని చిత్తమునాగా లోనికి చూచును మాటి మాటికి అని లోపలికి చూడాలి. నేనెవరు 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 ఈ రకంగా చూడాలి. అలా చూడగలిగితే అప్పుడు నిర్మలంగా శాంతంగా మనం ఉండగలుగుతాం. ఎందుకు ఉండలేకపోతున్నామో చెప్పుకొని 10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. సంసార వ్యవహారోత్తై ఆశాపాశైరసన్మయై సంసార వ్యవహారోత్తై ఆశాపాశైరసన్మయై ఉద్గారైరివ భూకాకై ఉద్గారైరివ భూకాకై న వైవస్యం వ్రజామ్యకం న వైవస్యం వ్రజామ్యకం. మనలో ఉండే గుడ్డి నమ్మకాలకి మందు వేస్తున్నాడు యోగ వాసిష్ఠ కర్త వశిష్ఠుడు. ఆ కాకి చేత చెప్పిస్తున్నాడు. ఆ కాకి అంటున్నది భుషింఠుడు అనే కాకి వశిష్ఠుడితోటి. వశిష్ఠుడు రామచంద్రుడితో చెబుతున్నాడు ఆ విషయం. నేను భూలోకంలో కాకులు లాంటి దాన్ని కాదయా. భూలోకంలో లోకులే కాకులు, వేరే కాకులు అక్కర్లేదు. భూలోకంలో కాకులు లాంటి దాన్ని కాదయ్య. భూలోకంలో కాకులు ఎలా ఉంటాయో తెలుసా? ఉద్గారైరివ భూకాకై. కాకిని మీరు గమనించండి, గమనించాలి. సృష్టి అంటే బతుకు అంటే గమనించడం. మనం దేన్ని గమనించమండి. కాకి రాగానే తోలేస్తాం. అది ఏమైనా చేస్తుందేమో, ఏదో మనం ఏమైనా చేస్తామేమో అది ఏడుస్తుంది. ఒక పాముని గమనించండి, కాస్త ధైర్యం చెక్కబట్టుకుని జీవితంలో మళ్ళీ పాముకి భయపడరమ్మా, అనుమానం ఏం లేదు అందులో. నాగుల చవితి అందుకే పెట్టారు. హిందూ రిలీజియన్ ఇస్ సచ్. నాగుల చవితి అందుకే పెట్టారు. పాముకు మనం భయపడతాం. అదే పాము దగ్గరికి నువ్వు వెళ్ళు, నాగుల చవితిన పెడతారు. ఆడాళ్లే పెడతారు ప్రత్యేకంగా, మొగాడు ఎవడు రాలే. ఎక్కువ భయపడేది ఆడవాళ్లే. మీరు వెళ్ళండి, చెంబు నిండా పాలు పట్టుకోండి, పుట్ట దగ్గరికి వెళ్ళండి. పైగా ఏమంటారో తెలుసా? నేను పోసిన పాలు నాగేంద్రుడు తాగాడు. వాడు నాగేంద్రుడే నిజంగా నీ దగ్గరికి వస్తే నువ్వు పాలు తాగో పైకి పోతావు. ఇక్కడ అదో సంతృప్తి. ఎందుకు పెట్టారు ఇది? కుహనా సంస్కృతి కాదండి, హిందూ సంస్కృతి. మనుషుల్లో ఉండే స్వార్థం, భయం, కోరికలు ఇవి పోగొట్టాలి. అందుకోసం ఓ పండుగ. నాగ చతుర్థి, నాగుల చవితి, అది వ్యష్టి అంటే వ్యష్టి తత్వాన్ని గురించి. ఇంకోటి నాగుల పండుగ వేరే, అది సమిష్టి తత్వం. సమిష్టికి ఉండాలని, ఇది వ్యష్టికి ఉండాలి. నాగ పంచమి వస్తుంది, అది సమిష్టికి ఉండాలని. నాగుల చవితి వ్యష్టికి ఉండాలి. నీ శరీరంలో ఉండే కుండలనే శక్తి నాగుల చవితి. సృష్టి అంతా ఉండే కుండలనే శక్తి నాగపంచమి. అంత విశిష్టత ఉంది. అంటే ఆ రోజుని ఎవరైతే, ఏ వర్గమైతే ఎక్కువగా పాములకి భయపడతారో వాళ్ళే. లేకపోతే కుదరదు. పిల్లలు కలగలను ఒకటి పెట్టారు ఇక్కడ, ఏదో ఒకటి పెట్టాలిగా. చెంబు నిండా పాలు పోసుకుని చక్కగా మంచి స్వచ్ఛమైన పాలు, మళ్ళీ అభిషేకాల పాలు, మాయల పాలు కాదు ఇక్కడ, అవి తెలుసుగా, పోసుకుని పుట్టలు గట్లు నడిచి, చేలగట్లు మధ్యలో నడిచి, పుట్ట ఎక్కడుందో చూసి దిగు 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 రాజా అని పాట పాడుకుంటూ పోతారు. ఇక్కడ నిజంగా వాడు దిగితే వీళ్ళు పైకి పోతారు. ఆ పాము తాగితే చాలా ఆనందిస్తారు. పైగా నిజంగా తాగింది అనుకోండి, ఈ ఇళ్ళాళ్ళలో ఎవరు భయపడ్డని నేను చూడలేదండి. మా చిన్నతనంలో మేము సరదాకి వాళ్ళ వెనకాల వెళ్ళేవాళ్ళు. భయపడలేదండి వాళ్ళు. తాగుతుంది. ఆ పాము అలా నల్లగా పొడుగ్గా ఉండడం, దాని మీద ఇలా చారలు, దానికి గుండ్రటి కళ్ళు ఇలా చూస్తూ ఉండడం, మధ్యలో నాలుగు పెట్టి ఇలా అంటూ ఉండడం, ఇవన్నీ మీరు పరిశీలనగా చూశారనుకోండి, జీవితంలో పాముకు భయపడరు. పాము అంటే నీకుండే భయం పోగొట్టడానికి నాగుల చవితి పెట్టారు. దాని చుట్టూ మనం నమ్మకాలు పెరిచేసాం. ఇక్కడ అసలు ఉద్దేశం పోయింది. మన పండుగలన్నీ ఇందుకే ఇలా అయ్యి, దాని అసలు ఉద్దేశం పోయింది. అందుకని భూలోకంలో ఎన్ని భయాలు ఉన్నాయండి. కాకిని గమనించండి. కాకి ఎక్కడైనా వాళ్తే మీరు పారిపోకండి. ఏం పారిపోకలేదు, అదేం చేయదుగా, పాము కాదుగా. గమనించి అదేం చేస్తుంది తెలుసా? అని చూసి రుక్కంటుంది అంతే. ఇంత ముక్కేదో అక్కడ ఉంది. పైగా అది మొత్తం వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు పుచ్చుకుంటుంది. దానికి అటువంటి భేదం ఏం లేదు. కొన్ని జంతువులు వెజ్ తింటాయి, కొన్ని జంతువులు నాన్ వెజ్. ఏనుగు ఎంత పెద్ద జంతువు, చచ్చిన మాంసాహారం ముట్టదు, మొత్తం శాకాహారమే. ఇంకా ఆశ్చర్యకరమైనది ఉంటే, బాబు నేను ఆశ్చర్యపడి, జీవశాస్త్రం ఎంత గొప్పదిరా, భగవంతుడు ఎంత గొప్పవాడురా. ఉంటే వేప చిగుళ్ళు తింటుందండి. మరి ఏ చిగుళ్ళు తిందండి? వేప చిగుళ్ళు. వేప చెట్టు కనపడితే ఒంటి ఊరుకోదు, వేప చిగుళ్ళే తింటుంది. దానికి అదే అంత పెద్ద ఉంటే, ఇంత పెద్ద మెడ ఉన్న దానికి వేప చిగుళ్ళు ఆహారం. పైగా దాని దగ్గర ఎంత తెలివి ఉందంటే, మన దగ్గర వేప చెట్టు మామిడి చెట్టు కలిపి మొలుస్తూ ఉంటాయి, పూజ చేస్తారు కూడా. మామిడి చెట్టు వేప చెట్టు కలిపి ఉంటాయి ఒక్కో చోట, పూజ పుణ్యం అంటారు.
మరి అప్పుడు వేప చిగుళ్ళు మామిడి చిగుళ్ళు కలిసిపోతాయి కదా. ఒంటి ఎంతకు విచిత్రమైన శక్తి ఇచ్చారంటే భగవంతుడు దానికి, వేప చిగుళ్ళు మామిడి చిగుళ్ళు కలిపేది మేసేసి లోపల నుంచి మళ్ళీ అంటుంది, మామిడి చిగుళ్ళు బయటకు వచ్చేస్తాయి, వేప చిగుళ్ళు లోపల ఉంటాయి. జయహో ఒంటే, దానికున్న తెలివి మనకి లేదు. భగవంతుడు ఫిల్టర్ ప్రక్రియ కూడా పెట్టాడు, దాని కడుపులో ఫిల్టర్ పెట్టాడు. చిగుళ్ళు కలిసిపోయాక లోపలికి వెళ్ళాక నేను వైజ్ఞానిక గ్రంథంలో జీవశాస్త్రంలో ఈ విషయం చదివి ఆ ఒంటికి భగవంతుడు కూడా నమస్కారం చేసుకుని, ఏమి లీలా విలాసం, ఏమి లీలా విలాసం, ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. బ్రహ్మదేవుడు మొదలు సాలెపురుగు వరకు అమ్మవారే ఉందంటే ఈ ఒంటిలో ఈ లీలా విలాసాన్ని పెట్టింది భగవత్శక్తే కదా. మనమేం పెట్టామా? ఒంటికి ఏమన్నా తెలుసు ఆ శక్తి ఉందని? భగవంతుడు తాను ఎన్ని విధాల మాయలు చేయగలడో, ఎన్ని మహత్తులు చూపించగలడో అవన్నీ జీవులందరిలో తలా కొంత పంచేసాడు ఆయన. మొత్తం మనుషుల్లో కొంత, జంతువుల్లో కొంత అలా పంచేసాడు. అలా ఉంటే మామిడి చిగుళ్ళు వేప చిగుళ్ళు కలిపి ఉంటే తినేసి లోపలికి పంపించాక మళ్ళీ వావ్ అని బయటకు తీసి మామిడి చిగుళ్ళు ఉమ్మేస్తుంది, వేప చిగుళ్ళు అట్టు పెట్టుకుంటుంది. ఏమి ఫిల్టరైజేషన్, దానికి అవి పడవు, సమస్య. ఇలాగ జంతువుల్లో శాకాహారాలు ఉన్నాయి, మాంసాహారాలు ఉన్నాయి. కాకి రెండూ తింటుంది, ఎందుకంటే దాని బతుక్కి శాకాహారం కార్తీక మాసం ఉపవాసం పెట్టుకుంటే బతకదు, పోతుంది. అది ఏం దొరికితే అది నొక్కేస్తుంది. అందుకని అది ఏం చేస్తుంది, అక్కడ ఏదైనా ఒక పులిహోర మెతుకు లేకపోతే ఒక మాంసం ముక్క ఏమున్నా సరే అక్కడికి వచ్చి ఇలా చూస్తుంది. అంటే ఎవరన్నా చూస్తున్నారా, ఎవరన్నా రాయేస్తాడా, బోయేవాడు ఎవడన్నా ఉన్నాడా, ఇలా చూసి ఎవరు లేరని చూసి టక్కమని నువ్వు దాన్ని పట్టుకునేలోగా చూసేలోగా లెక్కెళ్ళిపోతుంది. అది ఇది కాకి శక్తి. అంటే కాకికి అనుమానం ఎక్కువ, భయం ఎక్కువ. అదే చెబుతున్నాడు ఇక్కడ యోగ వాసిష్ఠ కవి. ఉద్గారైరివ భూకాకై, భూమి మీద ఉండే మామూలు కాకుల్లాగా ప్రతిదానికి భయపడే రకం కాదయ్యా నేను. మనం ప్రతిదానికి భయపడతాం, తుమ్మితే భయపడి చచ్చేవాళ్ళు ఉన్నారండి. ఆవిడికి రొప్పట్టింది, వాడికి తువ్వాడు, నువ్వు ప్రయాణం మానత్తావేటయ్యా బుద్ధి లేకుండాను. కాకపోతే వాడిని పిలిచి మళ్ళీ తుమ్మమను. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ తుమ్మాడు, బస్సు ఎక్కడ మానత్తావా? పైగా వెనక తుమ్ము ముందుకు మంచిది, 2 సార్లు తుమ్మితే ఎన్ని శాస్త్రాలు పుట్టించారో నమశివాయ ఈ శాస్త్రవేత్తలందరికీ. వాడు తుమ్మడానికి మన పనికి సంబంధం ఏంటంటే, తుమ్ము అపశకునం అని ఎలా అంటారండి? అసలు ఏ రకంగా, ఏ శాస్త్రం ప్రకారం, ఏ సైన్స్? అది మన అజ్ఞానం అంతే. తుమ్ము ఒక రకంగా మంచిది కాదు, ఎందుకంటే తుమ్మినప్పుడు ఎప్పుడు ఇలా అర్థం పెట్టుకోవాలి, ఆ తుమ్ము కిందకి వెళ్ళిపోవాలి. అందువల్ల తుమ్మేవాడి దగ్గర మనం ఉండకూడదు, అది శాస్త్రం. అన్నం తింటుంటే తుమ్ము వచ్చింది అంటే ఇలా పెట్టుకోవాలి, ఈ ముక్కులోంచి కిందకి వెళ్ళిపోవాలి తుంపర్లు. అన్నంలో పడకూడదు, పక్కవాడి మీద పడకూడదు, దాని ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి. కరోనా అప్పుడు అందరినీ చూసి తుమ్మినా తగ్గినా కూడా, తగ్గినా నోటికి అడ్డం పెట్టుకోవాలి. మనం ఇదివరకు వేలు ఇలా పెడితే కుదరదు, మొత్తం ఇలా పెట్టాల్సింది, ముక్కు కిందకి వెళ్ళిపోవాల్సింది. అప్పుడు అన్నం తింటూ తుమ్మినా పర్వాలేదు. అవేదో మన మీదే పడతాయి. అసలు తుమ్ము రాకూడదు, వచ్చినది మనం అనుభవిస్తాం, పక్కవాడికి ఎందుకు? ఇదే తుమ్ములో ఉండే దోషం అంటే ఇదే. వెళ్ళొద్దు, కాస్త మంచినీళ్ళు తాగమని చెప్పడంలో కూడా ఏదైనా నీకు అంటుకుందేమో, మంచినీళ్ళు తాగపోరాదా, కాసేపు కూర్చోరాదా అని చెప్పుడు దానికి సెంటిమెంట్ చేసాము. అలాగే నేను భూమి మీద కాకుల్లాగా అన్నిటికీ నేను భయపడినాయా, ఈ జీవితంలో ఏది ఏనైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధం. తుమ్మిదే భయపడడం పక్కనట్టండి, సంసార జీవితంలో ఎన్నింటికి భయపడుతున్నాము మనం. సంసార వ్యవహారోత్థై ఆశాపాశై అసన్మయై. ఈ జీవితంలో ప్రవేశించాక, సంసారం అంటే మొదటి నుంచి పోనీ కుటుంబ జీవితం అనుకుందాం, పెళ్ళై ఓ ఇంటి వాళ్ళం అయ్యే ప్రయత్నం చేసి ఇల్లు కట్టుకున్న ఎన్ని శంకలు వచ్చాయండి. వాస్తు శంక, జ్యోతిష్యం శంక, కొత్త కోడలు అడుగుపెట్టిన వేళ శంక, అన్ని శంకలే. ఒకవేళ ఆ సాయంత్రం ఏమన్నా ఈ మావగారికైనా కొట్టుకోమంటే కోడల ప్రతిభే, ఇంక అనుమానం వెళ్ళేది. ఇక్కడ అడిగట్టింది పోయాడు, ఆవిడ అడుగు పెడుతూనే మావగారు పోవాలనుకుని పెట్టిందా? అలా ఎవరైనా పెడతారా? ఎన్ని రకాల శంకలండి. బిడ్డ పుట్టిన వేళ, గొడ్డు పుట్టి, ఎన్ని రకాలు పెట్టారో. ఇంకా బిడ్డ పుట్టినంత మాత్రాన మనకు శుభం జరగాలని లేదు, ఎవరో పోయినంత మాత్రాన అశుభం జరగాలని మనమే పుట్టించుకున్నాం. మనకి ఇష్టమైన వల్ల పెట్టుకున్నాం, మనకి ఇష్టం లేని వల్ల ఇంకో రకంగా పెట్టుకున్నాం. పువ్వులు మంచి శకునం అన్నారు, కట్టెలు దుశ్శకునం. నాకు ఎప్పటికీ అర్థం కాదన్నమాట. పువ్వులు ఎక్కడ వాడతారు? దేవుడు పూజగా వాడుతున్నారా? అసలు శవం మీద వాడిన పూలదండలు ఇంకెక్కడా వాడరు అసలు. మరి పువ్వులు అపశకునం అని మంచి శకునం అని ఎలా తీర్మానం చేస్తారండి? కట్టెలు శవాల్లో వాడతారా? ఇంట్లో కట్టెలు వాడారు. గ్యాస్ పొయ్యిలు లేనప్పుడు అంతా ఏం వాడారండి? చచ్చినట్టు కట్టెలే వాడారు. ఇక్కడ చలేస్తే కట్టే, వంట వండితే కట్టే. కట్టెలు అపశకునం ఎలా అవుతాయి? నువ్వు పుట్టించుకున్నావు. అది అంత్యక్రియల్లో వాడేవన్నీ అపశకునం, ఏదో పెళ్ళిళ్ళలో వాడేవన్నీ శకునం. అలాగే మరి రెండిట్లో వాడుతున్నారు. ఇవన్నీ మనిషి పట్టుకున్నది. అందుకే చెబుతోంది ఇక్కడ కాకి, నాకు ఇటువంటి పిచ్చి నమ్మకాలు లేవు.
నేను జీవితంలో ఎదురైన దేన్నైనా సరే వ్యవహారోత్తైకి, ఆ వ్యవహారాన్ని బట్టి ఎదుర్కొంటా. కాకి రూపంలో వశిష్ఠుడు మనకి చెబుతున్నాడు, జీవితంలో ఏదైనా సమస్య ఎదురైతే వాస్తవం ఆలోచించండి, దయచేసి వాస్తు నమ్మకాల్లోకి వెళ్ళకండి. ఈ మూల ఏదో పెట్టాం అందువల్లే మూల ఏదో కిటికీ పెడితే వీడి పరీక్ష పోతుందా, అందువల్ల వీడికి పెళ్ళి అవ్వకుండా ఉంటుందా? మహా అయితే ఆ కిటికీ ఎక్కువైతే గాలి వస్తే వీడికి ఏదైనా జబ్బు రావచ్చు, గాలి రాకపోతే ఇంకో జబ్బు రావచ్చు. వాస్తు ఇస్ నథింగ్ బట్ ఇంజనీరింగ్. అది గాలి వెలుతురు కోసం ఏర్పాటైన వ్యవహారం. అందుకే మీరు కిటికీలు ద్వారబంధాలు చూసుకున్న సరిసంఖ్యలో ఉంటాయి. ఎప్పుడు 4 కిటికీలు 6 కిటికీలు 8 కిటికీలు ఉంటాయి. 7 కిటికీలు ఎక్కడ ఉండవండి, చెప్పరండి ఎవరు. సరిసంఖ్యలో ఎందుకు ఉంటాయి? ఇటు కిటికీ పెడితే ఇటు కిటికీ పెట్టు, ఇటు కిటికీ పెడితే ఇటు ద్వారబంధం పెట్టు, అటు ద్వారబంధం పెడితే ఇటు కిటికీ పెట్టు. ఎందుకని? తత్వశాస్త్రం వాస్తు మహాశాస్త్రం అండి. నేను ఆక్షేపించట్లా, వాస్తుని భ్రష్టు పట్టించిన వాళ్ళని ఆక్షేపిస్తున్నాను. వాస్తు మహాశాస్త్రం ఎంత గొప్ప శాస్త్రం అంటే, ద్వారబంధంలోంచి గాలి వచ్చింది, కిటికీలోంచి వెళ్ళిపోయింది, మధ్యలో నువ్వు ఉండాలి, ఆ గాలి పీల్చుకోవాలంటే జీవితం. సంపదలు వస్తాయి పోతాయి, సౌభాగ్యాలు వస్తాయి పోతాయి, రోగాలు వస్తాయి పోతాయి, దౌర్భాగ్యాలు వస్తాయి పోతాయి. గాలి వచ్చిపోయినట్టే అది వాస్తు శాస్త్రం. అప్పుడు సుఖంగా ఉండగలుగుతాం. అంచేత ఎన్ని కిటికీలు సరిసంఖ్యలోనే ఉంటాయి, అటోటి ఇటోటి. ఎన్ని ద్వారాలంటే సరిసంఖ్యలో ఉంటాయి, తూర్పు వైపు ఒకటి పశ్చిమం వైపు ఒకటి. దానికి పోటీ ఇది, దీనికి పోటీ ఇది అని పెట్టమని చెబుతారు కూడా చెప్పేవాళ్ళు. ఇది నిజంగా శాస్త్రం అయితే మనం దాన్ని ఈశాన్యం వైపు పెంచాం, పెట్టాం, అది పెట్టాం, అందువల్లే స్థలం కలిసి రాదు, మూల శంఖ వచ్చింది, వీధి సోలొచ్చి ఇంకా రకరకాల పుట్టించేసాము. వీటన్నిటి వల్ల పెట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఏదైనా ఒక 6 నెలల్లోగా ఏమన్నా జరిగింది, ఇందువల్లే జరిగింది. ఈ శంకలేవి నాకు లేవు, అందుకనే నేను సుఖంగా ఉండగలుగుతున్నాను చెబుతోంది. సంసార వ్యవహారోత్తై ఆశాపాశై. మనిషి ఎక్కడ శంక పెట్టుకోవాలంటే ఈ తుమ్మడము దగ్గడము వాస్తు జ్యోతిష్యం వీటి గురించి కాదండి. మనిషిని బిగిస్తున్నది ఆశాపాశం. ఆశ అనే పాశం బిగిస్తోంది. ఆ పాశాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? అది విచిత్రమైన పాశం. ఆశ విచిత్ర పాశమగు అందున బంధితుడైన వాడు దిగ్దేశములన్నీయం తిరుగు దేహళి వీడడు ముక్తుడైనచో అని సాగర ఘోష కావ్యంలో రాశాను. ఆశ విచిత్రమైన పాశం. పాశం అంటే తాడు కదా, తాడుతో బంధిస్తే ఏం జరుగుతుందంటే ఎవరిని బంధించామో వాడు అక్కడ ఉండిపోతాడు, ఎవరికి బంధనం లేదో వాడు దేశమంతా తిరుగుతాడు. అంతే కదా, తాడు ఉంటే తాడుతో కట్టబడిన వాడు అక్కడే ఉంటాడు, ఆ బంధం లేనివాడు ఎక్కడైనా తిరుగుతాడు. కానీ ఆశ ఎటువంటి బంధం అంటే, ఆశలనే తాడుతో కట్టబడినవాడు ప్రపంచమంతా తిరుగుతాడు ఆశలు తీర్చుకోవడానికి. ఆ ఆశ నుంచి విముక్తుడైన సన్యాసి ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, రమణ మహర్షి లాగా. ఆయనకి ఏ అక్కర్ల. ఆశ అటువంటి విచిత్ర పాశం. అది బంధించి ఎవరైనా బంధించిందంటే వాడు తిరుగుతాడు. ఎవరు ఆశ నుంచి విముక్తులయ్యారో వాడు ఒకచోట కూర్చుంటాడు. ఎవరైనా రమ్మంటే ఏముందండి ప్రపంచంలో చూడడానికి, ఎక్కడున్నా పంచిపోతాలే కదా, మీరు వెళ్ళి చూడండి, నేను రానండి. ఇది ఆ ఆశని జయించాలి. అసన్మయై, పైగా అది అసత్తు. నువ్వు ఎన్ని ఆశలు తీర్చుకున్నా అది లేని దాని కింద. ఎందుకంటే ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నావంటే మనకి ఆశ అమ్మయ్య ఇల్లు కట్టుకున్నాం అన్నట్టుగా ఉండదండి. అక్కడెక్కడో తేనె పట్టు పడుతుంది, ఎక్కడెక్కడో బూజు పడుతుంది, అక్కడెక్కడో వస్తువు పాడవుతుంది. ఈ బెంగంతా వచ్చేసింది ఇంటితో పాటుగా. ఆ ఇల్లు లేకపోతే ఈ గొడవ లేదు. అందుకే అసన్మయేహి. నీ కోరిక తీరినట్టు, పెద్ద ఇల్లు కట్టుకున్నట్టు, బంగారపు ఆభరణాలు పెట్టుకున్నట్టు, పట్టు చీరలు కట్టుకున్నట్టు, ఓ వైభవంగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ వీటన్నిటి వల్ల కంటే నువ్వు మనస్సులో సంతృప్తిగా ఉన్నప్పుడే ఎక్కువ ఆనందంగా ఉంది తల్లి. అది గ్రహించమని చెబుతున్నాడు యోగ వాసిష్ఠకర్త. ఆ మానసిక ఆనందానికి మనం ప్రాధాన్యం ఇస్తే, భూద్గారైరివ భూకాగై నవైవశ్యం వ్రజతేఖ్యకం అంటాడు. నేను ఎప్పుడు వాటిని వివశుణ్ణి కాలేదయ్యా ఆశలకి. నాకు వేరే కోరికలు ఏమీ లేవు. ఈ చెట్టు త్వరలో ఉంటున్నాను, ఇది పెద్ద మర్రి చెట్టు కదా, ఇక్కడ ఏవో చిన్న చిన్న మర్రికాయలు అవి ఉంటాయి, ఇవి తింటున్నాను, కాలక్షేపం అయిపోయింది నాకు. ఏదైనా అనుకోకుండా ఆహారం దొరికితే ఆ రోజు వినాయక చవితి ఉండ్రాళ్ళు అనుకుంటున్నాను, తింటున్నాను, లేకపోతే కూర్చున్నాను, బాగానే ఉన్నాను కదా, నా బతుకు త్వర సరిపోయింది కదా, కాబట్టి నేను ఇక్కడ అలా 1000 ఏళ్ళైనా సుఖంగా ఉంటున్నానయ్యా అన్నాడు. అలా సుఖంగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. మళ్ళీ రేపు 6 గంటలకు ఇదే వేదిక మీద కలుద్దాం. అంతవరకు నాకు చెప్పడానికి, మీకు అవకాశానికి, వినడానికి అవకాశం ఇచ్చిన మన తెలుగు భాషలో మనం మాట్లాడదాం. సెలవు.